హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది వంకాయ రోటి పచ్చడి రోట్లోనే చేస్తున్నానండి. ఇలా చేయడం నాకైతే చాలా బాగా నచ్చుతుంది. దానికి నేను ఒక వంకాయ, ఒక మీడియం సైజ్ టొమాటో, దాంతోపాటు నేను ఎప్పుడు కొత్తిమీర ఇట్లా స్టెమ్స్ ఉంటాయి కండి, కాడలు, ఎప్పుడు పచ్చడి వాటితోనే చేస్తాను. ఆకులు వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు కదా, అందుకని. అండ్ అండ్ అది కాకుండా వీటితో పాటు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే, కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా, ఒక 10 to 15 అట్లా తీసుకుంటాను. దీనికి కడాయి పెట్టుకొని పచ్చిమిరపకాయలు, నేను ఈ కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రోట్లో వేసి రుబ్బుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే వంకాయ కూడా అవన్నీ వేసేసుకొని దీంతోపాటు టొమాటో, నేను ఎప్పుడు దీన్ని ఇలా కట్ చేసేస్తానండి. దీనికి చక్కగా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుంటే ఫాస్ట్గాను ఉడికిపోతుంది. మనకి రుబ్బుకునేటప్పుడు పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదనమాట. అందుకనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా మనం ముగ్గుల్లో వేసేసుకుంటున్నాము బాండీలో. దాని తర్వాత నేను దీనికి కొంచెమే చింతపండు వేస్తాను, ఎక్కువ అక్కర్లేదు, ఆల్రెడీ టొమాటోలో పులుపు వస్తుంది కదా, అందుకని. దాంతోపాటు 1 స్పూను జీలకర్ర, అవి వేసేసుకొని నేను దీనికి ఆయిల్ వేయట్లేదండి. ఆయిల్ వేయకుండా మూత పెట్టేసుకొని చేసుకుంటాను. మనం మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి, లేదు అంటే మాడిపోతుంది. ఆయిల్ వేయలేదు కదా, మీడియం హీట్లోనే పెట్టుకొని చక్కగా మూత పెట్టుకొని చేసుకోండి. దీన్ని ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద ఇలా బాయిల్ చేస్తే అరౌండ్ 10 to 15 మినిట్స్లో అంత బాయిల్ అయిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. వంకాయ ఫాస్ట్గా ఉడికిపోతుంది, టొమాటో ఫాస్ట్గా ఉడికిపోతుంది, కొత్తిమీర కూడా ఫాస్ట్గానే ఉడికిపోతుంది. మంచిగా ఇది బాయిల్ అయిపోతుంది అన్నప్పుడు మనము అన్నీ రెడీ చేసేసుకుంటాము. నాకైతే ఇప్పుడు కంప్లీట్గా ఇంకా బాయిల్ అయిపోయింది. ఎప్పుడైతే మాడుతుంది, లైట్గా అడుగంటుతుంది అని అనిపిస్తుందో నేను అప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఎవరైనా మిక్సీ వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు దీన్ని బాగా చల్లారనివ్వండి. నేను దీన్ని రోట్లో వేస్తున్నాను కాబట్టి నేను ఇలానే వేసేస్తున్నాను. దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వేడిది మెత్తగా చేసుకోవడం చాలా ఫాస్ట్గా అవుతుంది. అదొక ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ఇప్పుడు నేను రోల్ అంతా శుభ్రం చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఈ రోట్లో ఫస్ట్ నేను చేసేది ఏంటంటే వెల్లుల్లిపాయలు. ఎక్కువ వెల్లుల్లిపాయలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతోపాటు కరివేపాకు నా దగ్గర లేదు, అవైలబుల్గా లేదు, సో నేను వేయలేదన్నమాట. వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకొని దీన్ని బాగా ఫస్ట్ దంచుకోవాలి. పచ్చడితో వేసుకుంటే ఇవి బాగా నలగవు, అది మెత్తగా అయిపోతుంది, ఇవేమో ముక్కలుగా ఉండిపోతుంది. ఐదర్ మనం మిక్సీలో అయినా కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఇది ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది. వెల్లుల్లిపాయలు మాత్రం అన్నీ అలానే ఉండిపోతాయి. అది మంచిగా దంచేసుకొని దాని తర్వాత ఈ పచ్చడి మనం ఇప్పటి వరకు వేయించుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని దీనికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ ఎవరికైనా కావాలంటే షుగర్ పించ్, చాలా తక్కువ షుగర్ వేసుకోండి, లేదు అనుకుంటే అవాయిడ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. నేను దీన్ని దంచడం స్టార్ట్ చేసేసాను. నాకు ఇది చిన్నది అయిపోయిందండి. నేను ఇలా పెద్దది రోకలి అంటారనుకుంటా, నేను దీన్ని ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇదైతే చాలా బాగా అవుతుంది, అందుకే నేను దీంతో దంచేస్తాను. ఎంత 5 minutesలోనే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇలా వేడిగా వేయడం వల్ల ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం చక్కగా దీన్ని టేస్ట్ ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని, మీలో ఎంతమంది పచ్చడి టేస్ట్ చేయాలి అంటే ఇలా చేతి మీద పెట్టుకొని చేస్తారు, నేనైతే ఇలానే చేస్తాను. ఇది చాలా బాగుంటుంది కూడా. సో ఒకసారి టేస్ట్ చూసుకొని ఇప్పుడు ఈ పచ్చడిలో ఉల్లిపాయలు వేసుకోవచ్చు, దోసకాయ ముక్కలు వేసుకోవచ్చు, దొండకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఈరోజు దొండకాయ ముక్కలే కలుపుతున్నానండి. సో అందుకని నేను దొండకాయ ముక్కలు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకొని దాంట్లో వేసేస్తాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు వేసాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు పడవచ్చు, అందుకని గ్యారంటీగా పడుతుంది, చూసుకొని వేసుకోండి. చక్కగా దీన్ని అన్నిటిని ఉప్పు కలిసేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని దీనికి తాలింపు వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు. నేను అసలు కొంచెం కూడా ఆయిల్ వేయకూడదు అనుకున్నాను, అందుకనే నేను దీనికి తాలింపు వేయట్లేదు. కానీ ఇది ఇలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. టేస్ట్ బాగోదు అని మాత్రం మీరు ఎవ్వరూ అనుకోవద్దు. ఇది వేడి అన్నాకైతే
చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా సరే రోట్లో పచ్చడి టేస్ట్ చాలా బాగుంటాయి కదా, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.